కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలు రెండో రోజున ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ తరఫున కేఆర్ మురహరిరెడ్డి నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ నందు తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ మిత్రపక్షం భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి తనను పోటీలో ఉండాలని తెలియజేస్తున్నారని, బీ ఫారం కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ పెద్దలు పునరాలోచనలు చేయాలని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను పోటీ చేసినాను. నామినేషన్ వేసి ఇప్పుడే బయటకు వస్తున్నాను. బీ ఫారం వచ్చేకి 25వ తారీఖు వరకు టైం ఉంది. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో కానీ తెలియదు. ఎందుకంటే ముందు రోజు ఒక పార్టీలో ఉంటారు, 4 నెలల ముందు వస్తారు, 2 నెలల ముందు వస్తారు, 2 రోజుల ముందు వచ్చి కానీ పార్టీలు కండవాళ్ళు కప్పుకొని టికెట్లు తీసుకునే పరిస్థితి, సంస్కృతి ఈరోజు అన్ని చూస్తున్నాము. కాబట్టి ఎమ్మెనూరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు, జనసేన కార్యకర్తల అభిప్రాయం మేరకు, వివిధ పార్టీలు కానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయాల మేరకు కానీ చాలా మందికి తెలిసింది ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెనూరులో మురారెడ్డికి అనౌన్స్ అవుతుందనే మూమెంట్లో మార్పు చేసి ఆధునిపోయింది. కానీ ఒకటి, ధర్మం కోసం, దేశం కోసం నేను నిరంతరంగా ఎమ్మెనూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి నిజాయితీగా, నిబద్ధతతో ఈరోజు పార్టీకి కట్టుబడి నేను పనిచేసినాను. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ దీనిపైన సమాలోచన చేయాలని ఒక అవకాశం నాకు ఇస్తారని చెప్పి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. తదుపరి పరిస్థితులను బట్టి 2014లో కానీ నామినేషన్లు వేసిన తర్వాత, ఉమ్మడి అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్న గుంటగల్లకి ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫ్రెండ్లీ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జితేందర్ గౌడ్ గారిని గెలిచింది మనకన్నీ తెలిసిన విషయమే. భవిష్యత్తులో ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్ కు వచ్చినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ నామినేషన్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఏ నిమిషంలో ఏం జరుగుతుందనే ఒక ఆలోచనతోనే నేను ఇది చేసినాను. ఒకవేళ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బీ ఫారం ఇచ్చినా మేము పోటీ చేస్తాం. లాస్ట్ లో ఏ మోసాలు, ఘోరాలు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఫ్రెండ్లీ కంటెస్ట్ కి అవకాశం ఇచ్చినా మేము పోటీ చేసేకి సిద్ధంగా ఉండాలి. కాబట్టి 25వ తారీఖు వరకు ఉంటుంది. 26 స్క్రూటిన్ ఉంటుంది. స్క్రూటిన్ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ గానీ ఆలోచన చేస్తాం. భవిష్యత్తు అప్పుడు చెప్తా. 25 వరకు వేచి చూడు.